హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందంటే మనం ప్రతి ఒక్క వస్తువు ఆన్‌లైన్‌లోనే కొంటున్నాం. బట్టలు, బూట్లు, ఫోన్లు, ఈవెన్ కూరగాయలతో సహా. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ కామర్స్ బిజినెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని? ఈరోజు మనం కామర్స్ గైడెన్స్ సీరీస్‌లో ఫస్ట్ డేలో ఉన్నామనమాట. సో, ఇకపైన మన యూట్యూబ్ ఛానల్‌లో ప్రతిరోజు మీకు కామర్స్ ఫుల్ గైడెన్స్ ఇవ్వడానికైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. బట్ షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది అని చెప్పైతే నేను ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే ఎళ్ళిపోదాం. ఈ కామర్స్. కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. అంటే ఇంటర్నెట్ ద్వారా వస్తువులు కానీ, సేవలను కానీ అమ్మడం లేదా కొనడం చేయడాన్ని మనం కామర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్‌లో ఒక ఫోన్ పర్చేస్ చేశారు అనుకోండి. దీన్ని మనము కామర్స్ ట్రాన్సాక్షన్ చేశాము అని అంటాం. అంటే ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని అమెజాన్ అనే యాప్‌లో మీకు కావాల్సిన ఒక ఫోన్‌ని మీరు పర్చేస్ చేశారు. కాబట్టి ఇది కామర్స్ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. ఇండియాలో కామర్స్ మార్కెటింగ్ అనేది చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి చాలా కారణాలున్నాయి. అవేంటో మీకు తెలుసా? ఫస్ట్ వన్, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం చాలా ఎక్కువైపోయింది. సెకండ్ వన్, యూపీఐ, పేటీఎం, గూగుల్ పే వంటి సులభమైన ట్రాన్సాక్షన్ సౌకర్యం ఉండడం. థర్డ్, డోర్ స్టెప్ సౌకర్యం ఉండడం. ఫోర్త్, కోవిడ్ తర్వాత ఈ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయడం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. సో, అసలు కామర్స్ ఇంత ఫాస్ట్‌గా పెరగడానికి కారణాలు తెలుసుకున్నాం కదా! అలానే అసలు కామర్స్‌లో ఎన్ని రకాలున్నాయి అనేది చూద్దాం. కామర్స్‌లో చాలా రకాలున్నాయి. ఫస్ట్ వన్, బి2సి అంటే బిజినెస్ టు కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటివి బి2సికి మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సెకండ్ వన్, బి2బి అంటే బిజినెస్ టు బిజినెస్. లైక్ ఇండియా మార్ట్ అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకొక బిజినెస్‌కి ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. దానికోసం యూజ్ చేసే మన కామర్స్ బిజినెస్‌ని ఏమంటామంటే బి2బి అని అంటాం. థర్డ్ వన్, సి2సి కస్టమర్ టు కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ క్వికర్, ఓలా ఇలాంటివన్నీ సి2సి బిజినెస్‌కి మంచి ఎగ్జాంపుల్స్. ఫోర్త్ వన్, డ్రాప్ షిప్పింగ్. ఇందులో మీరు స్టాక్ పెట్టుకోకుండానే అమ్మడం. అంటే మీ దగ్గర స్టాక్ అనేది ఉండదు. కానీ మీరు సెల్లింగ్ అనేది చేస్తారనమాట. దాన్ని మనం డ్రాప్ షిప్పింగ్ అని అంటాము. ఫిఫ్త్ వన్, ప్రింట్ ఆన్ డిమాండ్. మగ్స్ పైన ప్రింట్ చేయడం, టీ షర్ట్స్ మీద ప్రింట్ చేయడం, అవసరమైనప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఐటెమ్స్‌ని ప్రింట్ చేసి ఇవ్వడం. సో, దీన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని అంటాం. కామర్స్ బిజినెస్ ఇంత వేగంగా పెరగడానికి మరొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, నార్మల్‌గా మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఆఫ్‌లైన్‌లో ఒక షాప్ పెట్టుకొని స్టాక్ మెయింటైన్ చేస్తూ, దానికి రెంట్ కడుతూ, కరెంట్ చార్జెస్ కడుతూ వాళ్ళు షాప్‌ని రన్ చేస్తారు. సో, వాళ్ళకేమంటే పర్సన్స్ కావాలి. వాళ్ళకి సాలరీ ఇవ్వాలి. అలానే ఒక షాప్ పెట్టుకుంటే ఆ షాప్‌కి రెంట్ పే చేయాలి. దానికి కరెంట్ బిల్ పే చేయాలి. సో, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. కానీ ఆన్‌లైన్ బిజినెస్ అలా కాదు. మీరు ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చేసుకోవచ్చు. మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని పాన్ ఇండియానే కాకుండా ఇంటర్నేషనల్‌లో కూడా మీరు రీచ్ అనేది పొందవచ్చు. కాబట్టి చాలా మంది ఆఫ్‌లైన్ బిజినెసెస్ కన్నా ఆన్‌లైన్ బిజినెస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఈ కాలంలో ఆన్‌లైన్ బిజినెస్ అనేటివి ఎక్కువైపోయినాయి కంపేర్ టు ఆఫ్‌లైన్ బిజినెస్. ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా కామర్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమై ఉంటే వీడియోకైతే లైక్ చేసుకోండి. సో, ఈ వీడియోలో మనము కామర్స్ అంటే ఏంటి? కామర్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అసలు కామర్స్ ఇంత ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి రీజన్స్ ఏంటి? అసలు ఎన్ని రకాలు ఉన్నాయనేది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నెక్స్ట్ వీడియోలో కామర్స్ టైప్స్ గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకుందాం. సో, ఇలాంటి మరిన్ని మీకు వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మీకు మనం పెట్టే ఏ వీడియో గాని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అని అనిపించింది అనుకుంటున్నా. సో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.